అందరికీ నమస్తే అండి. నిజంగా ఉత్తరాంధ్ర వాసులకు విశాఖపట్నం అంటే ఒక ఎమోషన్ అండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులు చిన్నప్పటి నుంచి పెరిగిన తర్వాత ఆ విజయనగరం, శ్రీకాకుళం లేదా వైజాగ్ చుట్టుపక్కల అనకాపల్లి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వైజాగ్ వెళ్ళడం అంటే అదో సరదా. చిన్నప్పటి నుంచి వైజాగ్ని కేవలం ఏ టూరిస్ట్ ప్లేస్గానో లేదంటే ఆర్కే బీచ్ కోసమో లేదంటే కైలాసగిరి కోసం మాత్రమే వెళ్ళేవాళ్ళం. ప్లస్ వైజాగ్లో మొదటి నుంచి కూడా పరిశ్రమలు ఈ స్టీల్ పరిశ్రమ కావచ్చు, అంటే స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ ఉండేవి. కానీ ఫ్యూచర్ విశాఖ ప్రపంచ ఐటీ హబ్గా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్గా మారబోతోంది. లక్షలాది మంది ఏఐ నిపుణులు విశాఖపట్నంలో పని చేయబోతున్నారు. అంటే అద్భుతంగా, అంటే ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం ఆలోచన మాత్రమే కాదు, ఆలోచన ప్రతిపాదన వరకు వచ్చింది, ప్రతిపాదన ఆన్ పేపర్ డాక్యుమెంట్ వరకు వచ్చింది, ఆ డాక్యుమెంట్ అగ్రిమెంట్ వరకు వచ్చింది, ఆ అగ్రిమెంట్ అమలు చేసే వరకు కూడా రాబోతోంది. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ విశాఖపట్నంలో దాదాపుగా $15 బిలియన్, అంటే 1,31,000 కోట్లు పెట్టుబడి పెట్టి కేవలం డేటా సెంటర్ మాత్రమే కాకుండా సెంట్రల్ ఏఐ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు సముద్ర మార్గాల ద్వారా కేబులింగ్ వ్యవస్థ ఇవ్వబోతోంది. అది గూగుల్ ఏ అల్లాటప్ప సంస్థ కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక 3 ఏళ్ళు అంటే మాటలు వచ్చే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే పదం గూగుల్. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అనే మాటలు వచ్చే వాళ్ళకి తర్వాత వచ్చే పదం, సాంకేతికంగా వచ్చే పదం గూగుల్. అటువంటి ప్రఖ్యాత గూగుల్ మన ఆంధ్రప్రదేశ్లో, మన విశాఖపట్నం రాబోతోంది. సో గూగుల్ వస్తుందంటే ఇంక మిగిలినవి కూడా వస్తాయిగా. ఈ 16 నెలల్లోనే సుమారుగా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నమాట విశాఖపట్నం. సో ఇంకో 10 ఇయర్స్లో విశాఖపట్నం మారిపోబోతోంది. విశాఖలో మేబీ ఐటీ సెక్టార్ కాకుండా, ఐటీ సెక్టార్ కొత్త పొంతలు. ఇప్పుడు బెంగళూరు ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందింది, హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కానీ విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్ ఐటీ అనమాట, అంటే ఏఐ హబ్గా మారబోతోంది. దీన్ని మనం ఆహ్వానించాలి. వీటితో పాటు విశాఖపట్నం ఏమేమి రాబోతున్నాయంటే, ఎన్టీపీసీ మనకు తెలుసు, విశాఖపట్నానికి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే రాంబిల్లిలో న్యూక్లియర్ సబ్మెరైన్ బేసు రాబోతోంది. అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మూలపేట పోర్ట్ కావచ్చు, 5 స్టార్ హోటళ్ళు, మాస్టర్ ప్లాన్లు, జిఎంఆర్ యూనివర్సిటీ, ఫ్లైఓవర్లు ఇవన్నీ రాబోతున్నాయి. సో అసలు ఇది ఎందుకంటే, అసలు విశాఖపట్నంలో డేటా సెంటర్గా టీసీఎస్, గూగుల్ అండ్ అదాని ఇలా రకరకాల డేటా సెంటర్లో పోటీ పడ్డాయి. సో ఇక్కడ ఇంటర్నెట్లో ఉన్న అన్ని వెబ్సైట్లు, అన్ని యాప్స్, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం అంతా కూడా నిల్వ చేయడానికి ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్లో సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లను ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ కొన్ని ఉంటాయి. వాటిని కనెక్ట్ చేయడానికి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. దాన్ని ప్రాసెస్ చేయడానికి సర్వర్లు, కనెక్టివిటీ కోసం ఈ నెట్వర్కింగ్ వ్యవస్థ మొత్తం ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ఒక భారీ భవన సముదాయాలు అవసరం అన్నమాట. సో దీన్ని డేటా సెంటర్ అంటే మనం మాటల్లో చెప్పలేదు. వాళ్ళు వందలాది సర్వర్లు అక్కడ మెయింటైన్ చేస్తారు. వాటిని నిరంతరం కూల్గా ఉంచడానికి దానికి వాటర్ కావాలి అండ్ విద్యుత్ కావాలి. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటారు, గ్రౌండ్ వాటర్ వాడతారు. అలా గ్రౌండ్ వాటర్ వాడడం వలన అక్కడ జనాల అవసరాలకు వాటర్ నిల్వలు దొరకవేమో అనే ఆందోళన కూడా కొంతమందిలో ఉంది. సో మొత్తానికి ఎవరు ఎంత విద్యుత్ వాడతారో అంత విద్యుత్ వాళ్ళే ఉత్పత్తి చేసుకుంటారు. అలా ఉత్పత్తి చేసుకోవడానికి సొంతంగా నీటి సదుపాయాలు కూడా చూసుకుంటారనమాట. అవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఇస్తుంది. సో అయితే ఇవన్నీ పూర్తి చేయడానికి అంటే గూగుల్ కానీ, గూగుల్తో పాటు మెటా కూడా రాబోతోంది. ఇవన్నీ రావడానికి మేబీ ఒక 5 ఇయర్స్ పట్టచ్చు. ఇక్కడ అంటే విశాఖపట్నంలో ఇవన్నీ రావడానికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా మనం చూసుకోవాలి. ప్రభుత్వం లాస్ట్ ఇయర్ టీసీఎస్కు 99 పైసలకే భూమి ఇచ్చింది. అది జాతీయ మీడియా స్థాయిలో బాగా హైలైట్ అయింది. ఏంటి 99 పైసలకి ఎకరం భూమి ఇవ్వడం ఏంటి, ఎందుకు అంతగా ఇస్తున్నారు అని అందరూ సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళు ఆహ్వానిస్తున్నారు, ఎస్ మేము మీకు కావాల్సిన రాయితీలు ఇస్తాం, మీరు అనుకున్న దానికంటే తక్కువ ధరకే భూమి ఇస్తాం, మీరు మా దగ్గరకు వచ్చి మీ యూనిట్ నెలకొల్పి మా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి, మీరు మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, ఇండియాలో దీనికంటే తక్కువ రేటుకి ఇంకెవరు ఇవ్వరు, ఇంతకన్నా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇంకెవరు ఇవ్వరని మార్కెట్లోకి, ప్రపంచ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్, కొన్ని సంకేతాలు పంపించింది. ఆ సంకేతాలు ఐటీ దిగ్గజాలను ఆకర్షించి వాళ్ళు పెట్టుబడులు పెట్టేలా వచ్చారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఇది మంచి సెంటర్గా కాబోతోంది. సో ప్రస్తుతానికి ఉన్న కన్ఫర్మ్ అయినవి చూసుకుంటే నిన్న ఈ గూగుల్ డేటా సెంటర్తో పాటు ఇప్పటికే టీసీఎస్ 1370 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది, 12,000 మందికి ఉపాధి రాబోతోంది. అలాగే కాగ్నిజెంట్ 1583 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది, 8,000 మందికి ఉపాధి కల్పించబోతోంది. అలాగే యాక్సెంచర్ దాదాపుగా 1,200 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది, 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. అలాగే ఏఎన్ఎస్ఆర్ 1000 కోట్లు పెట్టుబడి, 10,000 మందికి ఉపాధి. అలాగే సత్య డెవలపర్స్ 1,500 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి. అలాగే ఫీనమ్ పీపుల్ 207 కోట్ల పెట్టుబడి అండ్ 2,500 మందికి ఉపాధి. వర్సా క్లస్టర్స్ 5,278 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి. సో దీంతోపాటు పరోక్షంగా గూగుల్ డేటా సెంటర్ రైడన్ వాళ్ళు 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ నెలకొల్పుతారు. దీనివలన 1,33,200 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. అలాగే అదానీ డేటా సెంటర్ వీళ్ళు 300 మెగావాట్లు సామర్థ్యం అనమాట, వీళ్ళు ఒక 20,000 కోట్ల పెట్టుబడి. అలాగే సిఫీ 300 మెగావాట్లు సామర్థ్యం, 16,500 కోట్ల పెట్టుబడి. అలాగే టీసీఎస్ 1 గిగావాట్ సామర్థ్యం, 60,000 కోట్ల పెట్టుబడి. ఇలా రకరకాలుగా ఐటీ హబ్ గాను, అలాగే ఏఐ హబ్ గాను, అలాగే ప్రపంచ డేటా సెంటర్ గాను విశాఖపట్నం మారబోతోంది. సో ఇప్పుడున్న విశాఖపట్నం ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక దశకు వెళ్తుంది, 10 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఒకసారి మీరు స్క్రీన్ మీద రివ్యూస్ చూడండి. ఇవన్నీ కూడా laddupalem.com అని మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, దానికి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ అనమాట, పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో వీళ్ళు దీపావళి సందర్భంగా కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మీరు ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు మీకున్న బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలన్నా, మీ ఎంప్లాయీస్కి మీరు దీపావళి గిఫ్ట్లు ఇవ్వాలి, ప్యాకింగ్లు ఇవ్వాలన్నా, మీ రిలేటివ్స్కి ఇవ్వాలన్నా సరే బల్క్ ఆర్డర్స్ చేసుకోండి. బల్క్ ఆర్డర్స్కి ఇంకా ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. లేదా మీరు బల్క్ ఆర్డర్స్ కాకపోయినా సింపుల్గా మీ కుటుంబ అవసరాలకు కొనుక్కోవాలన్నా సరే మినిమం 10 to 15% ఆఫర్లు ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, ఒక 6 రకాల పౌడర్లు, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడర్, ఇవి మీకు ఎక్కడ బయట దొరకవండి, యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో laddupalem.com అనే సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి. సో మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఆర్గానిక్ వేలో, అంటే సేంద్రియ పద్ధతుల్లో రైతులు ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్ని వీళ్ళు కొనుగోలు చేసి ఒక 15 మంది మహిళలు కలిపి హోమ్ బేస్డ్ తయారు యూనిట్ పెట్టుకొని చాలా తక్కువ ప్రాఫిట్తో మంచి ప్యాకింగ్, అత్యుత్తమ ప్యాకింగ్ బాగుంది అండ్ క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది కాబట్టి మనం ప్రమోట్ చేస్తాం అనమాట. సో వీలైతే వెంటనే బుక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.